చేయాలి? వాటర్ని వేస్ట్ చేయకూడదు కదా. వాటర్ని వేస్ట్ చేయొచ్చో చేయకూడదు. మరి మీరు ఏం చేస్తారు? వేస్ట్ చేస్తారుగా. మరి ట్యాప్ సరిగా కడతారా? హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత కానీ, ప్లేట్లు కడుక్కున్న తర్వాత కానీ ట్యాప్ గట్టి కడతారా? కట్టరు కొంతమంది, అలా వదిలేసి వస్తారు కదా. మరి దానివల్ల మనకి చాలా నీటి కొరత వస్తుంది మన ఫ్యూచర్లో. 2050 నాటికంటే ఒక ముగ్గురికి అందే వాటర్ ఇద్దరికే వస్తుందంట. ఇప్పటికి మనకి పూర్వకాలంలో వాటర్ ఎక్కడి నుండి వచ్చాయి? చెరువుల నుంచి, అలాగే బావి నుంచి తెచ్చుకునేవాళ్ళం కదా. అవే మనం తాగడానికి కూడా యూస్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు మినరల్ వాటర్ కొనుక్కుంటున్నాం, అవునా కదా. కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట ఇప్పుడు మనకి, అవునా కదా. వాటర్ని ఇదివరకేమో చక్కగా ఫ్రీగా తెచ్చుకునేవాళ్ళం చెరువుల నుంచి, బావుల నుంచి. కానీ ఇప్పుడు మాత్రం మనం వాటర్ని కొనుక్కోవాల్సి వస్తుంది. అదంతా చేసింది ఎవరు? మనమే, అవునా కదా. చెరువుల్ని మరి బావిని అన్నిటినీ కూడా పొల్యూటెడ్ చేసేసాం మనం, అవునా కదా. అది చేసింది మనమే కదా. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని వాటర్ని మనం ఎక్కువగా సేవ్ చేసుకునే విధంగానే మన పద్ధతులు కూడా ఉండాలి, అవునా కదా. ఏంటి? బకెట్ ఆఫ్ వాటర్ మన స్నానానికి కానీ, లేకపోతే ఇంట్లో అంట్లు కడుక్కున్నప్పుడు కానీ ఎక్కువ వాటర్ యూస్ చేయకుండా తక్కువ వాటర్ని యూస్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి నెక్స్ట్ ఇప్పుడు మేము ఉన్నాం, మరి మీ జనరేషన్ తర్వాత మీ పిల్లల జనరేషన్కి కూడా వాటర్ యొక్క స్కార్సిటీ అనేది రాకుండా ఉంటుంది. అదే మేము ఇప్పుడు చిన్న వాటర్ ప్రాజెక్ట్ గురించి కొంచెం వచ్చాము మీ స్కూల్కి. మళ్ళీ మీతో మాట్లాడడానికి కూడా మాకు కొంచెం అవకాశం వచ్చిందనమాట. మీరేమైనా మాట్లాడతారు? అక్క వాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్తారు, వినండి. ఇంట్లో వాషింగ్కి వాడతారు కదా వాటర్, బట్టలు దిగడానికి, గిన్నెలు కాదు. మీరు అలా వాడిన వాటర్ వేస్ట్గా డ్రైనేజీలోకి వెళ్ళిపోతాయిగా. అలా వేస్ట్ చేయకుండా ఇంట్లోనే గార్డెన్కి కూడా పెట్టుకోవచ్చు. మీరు ఎక్కువ వాటర్ యూస్ చేయకుండా తక్కువ యూస్ చేయాలి. ఎప్పుడైనా సరే ట్యాప్ ఆన్లో ఉంటే మీరు కట్టేయాలి, అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే అసలు వాటర్ మాత్రం వేస్ట్ చేయొద్దు. ఫ్యూచర్లో మనకి వాటర్ ఎక్కువ స్కేర్సిటీ వచ్చింది. అప్పుడు వాటర్ షార్టేజ్ వచ్చినప్పుడు మన ఫ్యూచర్ జనరేషన్కి మనం వాటర్ ఇవ్వలేము. మన తాతలు ముత్తాతలు మనకు వాటర్ ఇచ్చారా లేదా? మనం కూడా అలాగే వాటర్ ఇవ్వాలి. ఇప్పుడు మన ఇంట్లో గిన్నెలు కడుక్కుని బట్టలు ఉతుక్కుంటాం కదా, వాటర్ మనం ఏం చేస్తాం? డ్రైనేజ్లోకి పంపించేస్తాం. ఆ వాటర్ డ్రైనేజ్లోకి వెళ్ళకోకుండా మొక్కలకు పెట్టుకున్నాం అనుకో, అవి యూజ్ అవుతాయి. ఇంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా చిన్న గుంటలా తవ్వుకున్నారనుకో, ఇంట్లో మీరు తవ్వుకుంటే అప్పుడు వర్షం పడినప్పుడు నీళ్లు నిలుస్తాయిగా, ఆ నీళ్లు మొక్కలకు కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. సరేనా? ఇక్కడ నుంచి ఎప్పుడు వాటర్ వేస్ట్ చేయకుండా తగినంత వాడుకోండి. ఇంతవరకు వాటర్ ఎక్కువ బలంగా ఉన్నాయి, ఇప్పుడు వాటర్ ఎక్కువ బలంగా ఉన్నాయా? ఇదివరకటే కదా. ఇదివరకు ఏంటి? అసలు ముసలోళ్ళు కూడా బాగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లలు అప్పుడే నడువు నొప్పి, కాళ్ళ నొప్పులు అన్నీ వస్తున్నాయి. అంటే మనం మినరల్ వాటర్ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం కాబట్టి అవి ప్యూర్ అయిపోతున్నాయి. దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ పోతున్నాయి. ఇంతవరకు వాటర్ అయితే ప్యూర్ వాటర్ తాగేవాళ్ళం, మినరల్ వాటర్ కాకుండా. ఇప్పుడు ప్యూర్ చేయడం వల్ల వాటర్లో ఉన్న మినరల్స్ అన్నీ పోయి మనకి మినరల్ వాటర్ వల్ల మినరల్స్ ఏమి అందట్లా మనకి బాడీకి. అందుకని మనం వాటర్ షార్టేజ్ రాకుండా బాగా టిప్పీ ట్యాప్ మోడల్ తెలుసా మీకు? టిప్పీ ట్యాప్ మోడల్ అంటే మీరు గేమ్స్ ఆడుకుంటారు కదా, గేమ్స్ ఆడుకున్న తర్వాత మీరు షింకుల దగ్గర వాటర్ హ్యాండ్ వాష్ చేసుకుంటారు, అప్పుడు ఎక్కువ వాటర్ యూజ్ అవుతాయి. అలా యూజ్ చేయకుండా ఒక 2 కర్రలు కట్టి దానికి ఒక బాటిల్ పెట్టండి. బాటిల్ పెట్టి దానికి ఒక సోప్ కట్టారనుకోండి, అప్పుడు బాటిల్ వాటరే ఉంటాయి. ఇప్పుడు గేమ్స్ ఆడుకున్న తర్వాత అందరూ వెళ్ళారనుకోండి, అప్పుడు కొంచెం వాటరే కొన్ని వాటరే వస్తాయి హ్యాండ్ వాష్ చేసుకుంటా కూడా. ఒక బాటిల్ వాటరే కాబట్టి అందరికి రావాలి కాబట్టి అందరూ సరిపడానే వాడుకుంటారు, ఎక్కువ యూజ్ కూడా చేయరు. తక్కువ వాటరే కాబట్టి అందరికీ సరిపోతాయి. అదే షింకులు అనుకో, వాటర్ వస్తూ ఉంటే మీరు కడుక్కుంటూ ఉంటారు, అప్పుడు చాలా వాటర్ వేస్ట్ అయిపోతాయి. అలా వేస్ట్ అవ్వకుండా అలా చేసుకోవచ్చు. ఆ హ్యాండ్ వాష్ చేసుకున్న వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా మొక్కలకు డైవర్ట్ చేసుకుంటాం. కానీ లేదంటే టిప్పీ ట్యాప్ కింద 2 మొక్కలు పెట్టుకుంటే అక్కడ మొక్కలు కూడా బతుకుతాయి. సరేనా? ఇక నుంచి అసలు ఎప్పుడు వాటర్ వేస్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ.